హాయ్ గాయ్స్. వ్యవసాయం చేసేవానికేమో బిడ్నీరో, కార్పొరేట్ ఉద్యోగం చేసేవానికైతే బిడ్నిస్తారు. ఓన్లే వ్యవసాయం చేసేవానికి సాయం చేసే గుణం ఉంటుంది కదా. 10 మంది తినేదానికి ధాన్యం పండిస్తున్నాడు, వానికి బిడ్నిచ్చల్లా కాదయ్యా. 10 మంది తినడానికి ధాన్యం పండించేవాడు అంత హెల్ప్ చేస్తున్నాడే, వానికి వాడి పెండ్లామని ఏ విధంగా చూసుకోవాలనేది తెలియదయ్యా. అంత మంచి స్వభావం కలిగిన వాడికి ఇవ్వకోకుండా, లేదు నా కూతురికి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలా, ఏంటికి గుద్ద తెంగించుకునేక. మన సర్వే చేసింటే సగానికి సగం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఎయిడ్స్ వస్తుందంటయ్యా. ఓన్లే వ్యవసాయం చేసేవాడు ఫిజికల్గా మంచి బాడీ కలిగి ఉంటాడు, వానికి బిడ్నిచ్చెల్లా. అదే టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఏసీల్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు వేసుకొని టుక్కు 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 అని కొడుతుంటారే, వానికి బిడ్నిస్తారు. ఆ టైట్ జీన్స్ ప్యాంట్లు ఆ ఏసీల్లో కూర్చోవడం వల్ల వానికి శుక్రకణాలు కూడా ఉత్పత్తి అవ్వట్లేదయ్యా. వానికి బిడ్లు పుడతారో లేదో కూడా తెలీదు. ఏంలే 40 ఏళ్ళు ఉన్నాయా, 40 లక్షల ప్యాకేజా, నా కూతురుని ఇచ్చేద్దాం 20 ఏళ్ళ పాపనే. గుద్దంగించుకుంటారు ఇచ్చే. వానికి 50 ఏళ్ళు వస్తే ఈమెకు 30 ఏళ్ళు అయింటాయ్యా. ఆవిడ అక్రమ సంబంధాలు జరుపుకోకుండా ఉంటాయ్యా. సిటీలో ఉండి ఆ జంక్ ఫుడ్ తినే వాళ్ళకి 50 ఏళ్ళకి ఎవరికన్నా లేస్తుందా, ఎవరికి లేదో.